హాయ్ హలో నమస్తే, నేను మీ రాకేష్ పబ్బా. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆర్పీ మోటోవ్లాగర్. పొద్దున్నే టైం వచ్చేసి 5:28 అవుతుంది. సన్ రైజ్ వ్యూ పాయింట్కి వెళ్ళిపోదాం. ఇక మనం నిన్న తీసుకున్న రూమ్ ఇదే. ఎక్కడైనా రూమ్ మన లగేజ్తో ఇట్లనే నిండిపోతుంది. చూడండి, నైట్ లేట్గా పడుకున్నా, ఉదయం లేచేసరికి కూడా సడన్గా మెలకు వచ్చేసింది, లేట్ అయిపోయింది. ఇవాళ మార్నింగ్ అద్భుతమైన ఒక కాఫీ తాగి వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్ళిపోదాం. మాస్క్ మస్ట్ అండ్ షుడ్, అందుకు ఎక్కడికి వెళ్ళినా మాస్క్తోనే ఉంటున్నా. చలో, you want to know? Run your fingers down me slow, 'cause you're in my head. You are, 'cause you're in my head. 'Cause you're in my what you think? What you think? 'Cause you're in my what you think? What you think? హర హర మహాదేవ్ శంభో శంకర. 25th ఫిబ్రవరి జర్నీ వచ్చేసి కోయంబత్తూర్కి. మనం అక్కడే ఫస్ట్ రోజు కూడా అక్కడే ఉంటాం కాబట్టి కొంచెం మెల్లగానే చేద్దాం అనుకుంటున్నా. ఈ స్ట్రెచ్ అనేది మనకు వచ్చేసి 450 కిలోమీటర్సే ఉంది. బట్ అక్కడ 2-3 డేస్ ఏం చేస్తామో అర్థం కావట్లేదు. 25th నైట్, 26th నైట్, 27th నైట్, 28th నైట్ అండ్ ఫస్ట్ నైట్. అబ్బా, 5 days, 5 nights అంటే 6 days. 25, 26, 27, 28, 1. అదే అర్థం అవ్వట్లేదు ఈ 5 days. ఈ 5 days కూడా మనం అక్కడ ఉండాలనుకునే ఒకే ఒకటి మన ఆదియోగి శివరాత్రి కోసమే. అంతకుమించి అక్కడ ఏం లేదు మనం అంత స్పెషల్ ఉండడానికి. జనరల్గా అయితే నేను ఈ ట్రిప్ స్టార్ట్ చేసేటప్పుడు ఊటీ, కొడైకెనాల్ అసలే వెళ్ళొద్దు అనుకున్నా. బట్ ఇప్పుడు ఈ 5 days అంటే వెళ్ళాల్సి వచ్చేలా ఉంది. అదేం అర్థం అవ్వట్లేదు ఏం చేయాలా అని. ఇక్కడ ఇప్పుడు ఈ 5 days బెంగళూరులో 2 days సర్వీసింగ్ చేయాలి వెహికల్. దానికి ఒక 2 days అంటే 1 week అయితే ఈ ట్రిప్లో వేస్ట్ అయ్యేటట్టుంది. బెంగళూరులో 2 days అంటే వర్తబులే, ఎందుకంటే టాప్ బాక్స్ తీసుకుందాం అనుకుంటున్నా. ప్లస్ బండికి ఇంకొంచెం యాక్సెసరీసు, ఒక 4-5 హాఫ్ హ్యాండ్ టీషర్ట్స్ ఇలా అన్నీ తీసుకుందాం అనుకుంటున్నా. ఒకవేళ వీళ్ళు మన రంజిత్ వాళ్ళకి ఆదియోగికి వచ్చే టైంకి అవన్నీ వచ్చేస్తే మాత్రం మేబీ వెళ్తా, లేదంటే లేదు బెంగళూరుకి. కానీ అవన్నీ తెప్పించుకుంటున్నా కాబట్టి నాకు టాప్ బాక్స్ ఉండాలి, పొయ్యి, క్యాన్స్ ఇవన్నీ తెప్పించుకుంటున్నా కాబట్టి. సో అదే అర్థం అవ్వట్లేదు ఏం చేయాలా ట్రిప్ అన్నది. ఫస్ట్ వీడియో ఎడిట్ అయింది. ఈ వీడియోలో నేను ప్రతి వీడియోలో డే చెప్తున్నా, బట్ డేట్ చెప్పట్లేదు. ఎందుకు అంటే నేను ట్రిప్ స్టార్ట్ అయ్యే ముందు పార్వతీదేవి గుడి దగ్గరికి వెళ్ళి పూజ చేయించుకొని వచ్చా కదా, ఆ వీడియో నిన్న అప్లోడ్ అయింది. అంటే 1 week టైం పట్టింది అప్లోడ్ కావడానికి. సో అందరూ నేను రిటర్న్ ఊరికి వెళ్ళా అనుకుంటున్నారు, అది కాదు. అందుకే ఇది మేబీ ఒక 2-3 days మాత్రమే టైం పడుతుంది వీడియోస్ అన్నీ రావడానికి. తర్వాత మ్యాక్సిమం ఇవాళ 25th కదా, 27th రోజు, 27th, 29th, ఫస్ట్ అట్లా ఒక 2 days గ్యాప్లోనే ఇక ప్రతి వీడియో అప్లోడ్ అయిపోతుంటుంది. ఈ రిమైనింగ్ వీడియోస్ ఇంకా తొందర కంప్లీట్ చేసేయాలి. కన్యాకుమారి నుంచి కోయంబత్తూర్కి ఒకే రూట్ చూపిస్తుంది.
తిరువనంతపురం పెట్టుకుంటే మాత్రం అట్లా తిరిగి చూపిస్తుంది. సో అప్పుడు కొడైకెనాల్ ఇవి టచ్ అవ్వట్లేదు. ఏ రూట్ బెటరో నాకు కూడా అర్థం అవ్వట్లేదు ఎట్లా వెళ్ళాలి అన్నది. ఒక దగ్గర అయితే కాఫీ కోసం ఎక్కడన్నా ఆగినప్పుడు డిసైడ్ చేసుకోవాలి ఎట్లా వెళ్ళాలి, ఏది బెటర్ అన్నది. చాలా లాంగ్ అయితే మాగను, కొంచెం తొందరగానే ఆపుతా ఫస్ట్ బ్రేక్ అనేది. నాకైతే ట్రిప్ చాలా స్లోగా నడుస్తున్నట్టు అనిపిస్తుంది. కామారెడ్డి నుంచి కన్యాకుమారికి రీచ్ అవ్వడానికి 8 days అంటే వేస్ట్ అసలు. మా అందరేమో చాలా తొందరగా వెళ్ళాలనుకుంటుండ్రు, బట్ వచ్చుంటే తెలిసే వాళ్ళకి నేను ఎంత నెమ్మదిగా వెళ్తున్నా, ఎంత నిమ్మలంగా పోతున్నా అన్నది. అది కన్యాకుమారిలో చూడవలసిన ప్లేసెస్. మనము ఎక్కడ కానీ రూమ్ తీసుకున్న వెంటనే రాక్ మెమోరియల్, వివేకానంద గారు ధ్యానం చేసిన అక్కడికి, దాని పక్కకే ఉన్న స్టాచ్యూ, తిరువల్లయ్యర్ స్టాచ్యూ, అవి రెండు ఒకేసారి అయిపోతాయి ఫెరీలో. సో ఆ రెండు అయిపోగానే బయటకు వచ్చేటప్పుడు ఆ ఫెరీ వెళ్ళే దారిలోనే భగవతి అమ్మన్ టెంపుల్ ఉంటుంది. భగవతి అమ్మన్ టెంపుల్ అంటే అమ్మవారికి ఇంకా పెళ్ళి కాలేదు. అమ్మవారు శివుని కోసమై అతను తపస్సు చేస్తూ